మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్గూడ కృపా కాంప్లెక్స్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. వాకిలి శుభ్రం చేస్తున్న వృద్ధురాలి మెడలోంచి 3 తులాల గొలుసును అపహరించారు దుండగులు. యువకులు చైన్ అపహరించి అప్పటికే సిద్ధంగా ఉంచిన బైక్ పై పారిపోయారు. ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను. నాకు ఈరోజు ఓటీఎస్ ఎక్కడ అని అడిగాడు. అంతగా నొక్కేసి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నారమ్మా? 2 అక్కడ ఉన్నారు, ఒక అతను ఇక్కడ ఉన్నాడు వైట్ షర్ట్. ఏమని మాట్లాడించాడు మీతోని? ఓటీఎస్ ఎక్కడ ఉంది అన్నాడు. ఇటు ఉంది అన్నాను, అంతలో నొక్కేసాడు. డబ్బులు ఏమైనా తలిగాయమ్మా? 520. సుమారు ఎంత వయసు ఉంటుందమ్మా వాళ్ళకి? ఉంటుంది 20-25. ముగ్గురు కలిసి ఒకటే బండి మీద వచ్చారా? ఎటువైపు పోయారమ్మా? 25.